హైదరాబాద్లో ప్రీ స్కూల్ అనేది అవసరమా? యాక్చువల్లీ సివైసి యాజ్ యూ నో, మనం ఆల్రెడీ 10th అయిపోయిన దగ్గర నుంచి ఇంటర్ విత్ జేఈ కానీ, ఇంటర్ విత్ నీట్ కానీ, ఇంటర్ విత్ ఐఏఎస్ కానీ, ఇంటర్ విత్ క్లాట్ కానీ, ఆ తర్వాత చూసుకుంటే కాలేజెస్ దగ్గరికి మనం వెళ్ళలేదు. కానీ దాని తర్వాత మళ్ళీ ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళాలి, యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ అంటే యూపీఎస్సీ కోచింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది హైదరాబాద్ ఆర్ బెంగళూరు లేకపోతే ఢిల్లీ, దాని తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 వైజాగ్ విజయవాడ హైదరాబాద్, దీంతోపాటు సాఫ్ట్వేర్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, హైదరాబాద్ బెంగళూరు లేకపోతే విజయవాడ, అండ్ జాబ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి, ఇదంతా గైడెన్స్ అనేది. అంటే ఆల్మోస్ట్ మనము ఎక్సెప్ట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ విషయంలో సివైసి అనేది మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి, దాదాపు 6 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీ హ్యావ్. అండ్ వీఆర్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్. 2 తెలుగు స్టేట్స్లో ఎడ్యుకేషన్ పరంగా ఒక సాఫ్ట్వేర్ సైడ్ కానీ, లేకపోతే యూపీఎస్సీ కోచింగ్ సైడ్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ విత్ జేఈ, ఇంటర్ విత్ నీట్లో కానీ వీఆర్ ఇంటూ దట్. అయితే రీసెంట్గా మా బాబుని నేను స్కూల్లో జాయిన్ చేద్దామని ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దట్. ఈజ్ జస్ట్ 2 years old. దాన్ని బట్టి నేను ఏమనుకున్నా అంటే స్కూల్స్ జాయిన్ చేయించాలి అని నాకు వచ్చినప్పుడు అసలు ప్రీ స్కూల్ అవసరమా అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆల్రెడీ మనం వీటన్నిటిలో ఉన్నాం కాబట్టి ఈ ప్రీ స్కూల్స్, దాంతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ జెన్యున్గా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్కాములు చేస్తున్నారు, ఎంతమంది పేరెంట్స్ యొక్క బ్లడ్ తాగుతూ ఉన్నారు అనేది. ఇది కొంచెం మనకి వినడానికి చెప్పడానికి చాలా ఫన్నీగా అనిపించవచ్చు, కానీ హార్ష్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఒక పిల్లవాడిని చదివించాలి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఒక జీవితం మొత్తం వాళ్ళ సంపాదన మొత్తం అప్పులు చేసి మరీ చదివించాల్సిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా ఇక్కడ ఒక సైడ్. అట్ ద సేమ్ టైం అంటే ఇదంతా స్కూల్స్ అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, స్కూల్స్ సరిగ్గా బాగా ఎక్కువ డబ్బులు లాగుతున్నారు అనేది ఒక సైడ్ పక్కన పెడితే, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ రిక్వైర్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏసీ ఉండాలి, బస్సులో కూడా ఏసీ కంఫర్ట్ కోరుకుంటున్నారు. ఇది తప్పని నేను అన్నాను, ఎందుకంటే ఇప్పుడు నా బాబు అయినా కానీ డెఫినెట్లీ ఐ థింక్ అబౌట్ ఓకే వెహికల్ ఎలా ఉంది, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, లావిష్గా ఉందా లేదని ఆలోచిస్తాను. అనుకోవచ్చు లావిష్గా ఆలోచిస్తున్నారు, చదువు కదా ఇంపార్టెంట్. ఎస్, చదువు ఇంపార్టెంటే, చదువుతో పాటు కంఫర్ట్ లగ్జరీ లైఫ్ కూడా ఇంపార్టెంటే. ప్రతి తల్లిదండ్రి, ఎస్పెషల్లీ ప్రతి నాన్న, ప్రతి ఫాదరు కష్టపడేది పిల్లల భవిష్యత్తు కోసమే. నేను కష్టపడ్డాను, నా పిల్లలు అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొంచెం లగ్జరీగా లావిష్గా ఉండాలని కోరుకుంటారు. అది తప్పులేదు, ఓకే, అది కూడా తప్పు అనట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఏ స్కూల్ బాగుంది, ఏ స్కూల్ బాగలేదు. ఇప్పుడు ప్రీ స్కూల్ విషయమే చూసుకుంటే ఈ రీసెంట్గా మనం ఒక టీంని రిక్రూట్ చేసాం, దీనికి సంబంధించి ఒక పర్సన్ని రిక్రూట్ చేసి అసలు ప్రీ స్కూల్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఏంటి అంటే మేము మా బాబుని కూడా జాయిన్ చేయించాలనుకుంటా ఉన్నాను. ఏంటి అసలు ఇన్ఫర్మేషన్ కనుక్కోమని ఎల్బీ నగర్, కొత్తపేట, నాగోల్, వనస్థలిపురం, బండ్లగూడ, ఆటో నగర్ ఈ సరౌండింగ్ సైడ్లో వి స్టార్టెడ్ దట్. అయితే దీంట్లో కూడా మనం 1 లక్ష నుంచి ఫీజు చూసుకుంటే ఒక 1 lakh నుంచి 2.5 lakh వరకు ఉంది. మనం ఇంకా చాలా ఉన్నాయి, లైక్ బచ్పన్ అని, కిండర్ క్లే అని, కంగారు కిడ్స్, యూరో కిడ్స్, జీడీ గోయంకలో కూడా ఉంది. ఇంకా చెప్పుకుంటా పోతే ఏకమ్ ఏది సమంత సంబంధించిన ఫ్రాంచైజ్ ఒకటి కూడా ఇక్కడ ఉంది. ఫస్ట్ క్రై ఫ్రాంచైజ్ కూడా ఒకటి ఉంది ఎల్బీ నగర్లో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు మనకి ఇక్కడ అసలు ప్రీ స్కూల్ అవసరమా? ప్రీ స్కూల్ అనేది అవసరమా కాదా అనేది ఎవ్రీ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ప్రీ స్కూల్లో వేసేసేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న ప్రజెంట్ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు బోత్ ఫాదర్ అండ్ మదర్ చెరొక పని చేసుకుంటే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫాదర్ మదర్ పేరెంట్స్ అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర వదిలిపెడతారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్, ఇప్పుడు ఆప్షన్ ఏముంది? ఒక పక్క వాడిని భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలా, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఫాదర్ అండ్ మదర్. ఎట్ ది సేమ్ టైం వాళ్ళని వదిలిపెట్టాలా, అక్కడ అంటే వీళ్ళని కూడా టేక్ కేర్ చేసుకోవాలి. ఇలాగే అందుకనే ప్రీ స్కూల్ అవసరమా అంటే అవసరమే. డే కేర్ ఆర్ ప్రీ స్కూల్. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం రీసెంట్గా కొత్త రూల్స్ వచ్చి 6 years దాకా వాళ్ళు ఎల్కేజీలో వేయడానికి లేదు. బట్ ఇక్కడ అంతకు ముందు దాకా ఇప్పుడున్న పిల్లలు కూడా చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు. కొంత ఈ ప్రీ స్కూల్లో జాయిన్ అయ్యి కొంత యాక్టివిటీస్ చేపిస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా కొంత ఫ్రీ టైం దొరుకుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలతో మింగిల్ అవుతారు.
అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఏంటి ఇంటి బయటకు 6 బయటకు రాగానే అందరు పిల్లలు వచ్చేవాళ్ళు ఆడుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. అన్ని అపార్ట్మెంట్లో చిన్న చిన్న అపార్ట్మెంట్లో ఎవరు తలుపు వాళ్ళు వేసుకొని ఉండే పరిస్థితి ఉంది. కానీ ఇంతకుముందులాగా ఓపెన్గా పిల్లలు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. ఇప్పుడు సో చేంజ్ అవుతుంది. ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది, ఇప్పుడు ఇంకా ఏ వచ్చేసింది. సో అప్గ్రేడ్ అవుతున్నాము. సో ఇప్పుడు హ్యూమన్ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్లీ డిఫరెన్స్. ఎప్పుడో ఎందుకు ఇప్పుడు మన జెన్జీ కిడ్సే చూసుకోండి. జెన్జీ కిడ్స్కి జెన్ వై ఆర్ మిలీనియర్స్కి ఎంత డిఫరెంట్ ఉంది. ఇప్పుడు నేను మిలీనియర్స్ కిందకు వస్తాను. జెన్జీ కిడ్స్ అంటే 97 తర్వాత అనుకుంటా. 97 తర్వాత అందరూ కూడా జెన్జీ అవుతారు 1997 తర్వాత. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మారుతున్న పరిస్థితులు బట్టి ప్రీ స్కూల్ అవసరం. కాకపోతే అన్ని ప్రీ స్కూల్స్ ఒకలా ఉండవు. సో మనకు మెయిన్గా ఒక ప్రీ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ప్రజెంట్ ఈ సరౌండింగ్స్లో ఎల్బీ నగర్ కానీ లేకపోతే ఈ సరౌండింగ్స్ హైదరాబాద్లో చూసుకుంటే సో సీసీ కెమెరాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎప్పటికప్పుడు యాక్సెస్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్లీ నేచర్. ఆయాలు అనేవాళ్ళు అక్కడ వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేసే ఆయాలు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే మదరు ఫాదర్ లేకుండా వదిలిపెడుతున్నారు కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. సో పిల్లల్ని వాళ్ళ పిల్లలా చూసుకునేంత ఉండాలి. సో మనం అది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమందికి ఒక ఆయా ఉన్నారు, ఎంతమందికి ఒక టీచర్ ఉన్నారు, కేర్ టేకర్ ఉన్నారు. దీంతోపాటు ఫుడ్ కూడా ఇంపార్టెంటే. సో దాంతోపాటు యాక్టివిటీస్, ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉన్నారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంటే. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే మనం ఉండం కాబట్టి బిహేవియర్, అంటే పిల్లల బిహేవియర్, దానికి సంబంధించి గుడ్ క్యారెక్టర్ ఇప్పటి నుంచే బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు రేంజ్ చూసుకుంటే 50,000లో ఉండే ప్రీ స్కూల్ ఉంది, 2 లక్షలు 2.5 లక్ష పెట్టే ప్రీ స్కూల్ కూడా ఉంది ప్రజెంట్. ఓకే, విత్ బస్ అంతా కలిపి 3 లక్షల దాకా కూడా వెళ్తుంది. ప్రీ స్కూల్ గురించే మాట్లాడుతున్నాను నేను. సో ఇది ఏంటి ఈ సరౌండింగ్స్ ఎల్బీ సరౌండింగ్స్. సో ఇఫ్ ఇట్ ఈజ్ మాదాపూర్, గచ్చిబౌలి ఇటైతే 3.5 లక్షలు కూడా ఉన్నాయి. అట్లాంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. యావరేజ్ 2 లక్షలు ఉంది అక్కడ. ఓకే, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఎర్నింగ్స్ కూడా పెరుగుతున్నాయి కదా. ఓకే, సో ఇక్కడ ఈ ప్రీ స్కూల్ అవసరమా అంటే సో వాళ్ళని ఇబ్బంది పెట్టి కెరియర్ కూడా ఆపుకొని దానికంటే కూడా ప్రీ స్కూల్ బెటర్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కొన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకొని తిరిగి కంపేర్ చేసుకొని సో మన అబ్జర్వేషన్ చేసుకొని ఫీజు కూడా చూసుకొని ఇప్పుడు నేను కొన్ని ఇన్ఫర్మేషన్ తెప్పించాను. ప్రీ స్కూల్కి కూడా షూస్ అంట కొన్ని దగ్గర షూస్, సాక్స్, బుక్స్, యాక్టివిటీస్, దానికి సపరేట్ ఫీజు. సరే, ఇక అది పరిస్థితి మారిపోయింది. మనం క్వశ్చన్ చేయదలుచుకుంటే స్కూల్స్ అంటే మనం ఉపయోగం ఏం లేదు. మీకు మనం నచ్చిన స్కూల్లో ఏదో ఒక స్కూల్లో జాయిన్ అవ్వాల్సిందే. మనం క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని అంటే రాజకీయ నాయకుల్ని. మనం ఎవరినైతే ఎన్నుకున్నామో ఆ గవర్నమెంట్ని మనం క్వశ్చన్ చేయాలి. ఆ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే దమ్ము లేకపోతే, లేకపోతే గవర్నమెంట్ని చూసి మనం ఎన్నుకోకపోతే ఇది ఎప్పటికీ మారదు. మనం ట్యాక్సులు ఎందుకు కడుతున్నాం? సో ఆలోచించండి. అసలు హైదరాబాద్లో అసలు ప్రీ స్కూల్ అవసరమా అంటే అవసరమే. సో ఎవరైతే పిల్లల్ని చూసుకోలే ఆ డే కేర్ ఆ ప్రీ స్కూల్ వేస్తే తప్పేం లేదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దీని నుంచి బాగా నెగిటివిటీతో అబ్బా పిల్లల్ని అక్కడ వదిలేస్తున్నాను పిల్లల్ని కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో పిల్లల్ని కానీ వాళ్ళని టేక్ కేర్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఎవరు చూసుకోకుండా పేరెంట్స్ చూసుకున్నప్పుడు కొంత రిలాక్సేషన్, ఒక 3 అవర్స్ ఉంటుంది ప్లే స్కూల్, మహా అయితే 3 గంటలు పిల్లలతో ఆడుకొని వస్తారు సరదాగా జాలీగా. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. బట్ 2.5 years నుంచే వేయడం కూడా కరెక్ట్ కాదు. సో నేను జనరల్ కొంతమంది 2.5 years నేను కూడా అనుకున్నా 2.5 years వేద్దాము అనే ఆలోచనలో ఉన్నా కానీ సో స్టిల్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్. 2.5 yearsకే వేస్తే ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అయితే చెప్పుకునే పరిస్థితుల్లో కూడా ఉండరు కదా అనే ఆలోచనలో ఉన్నాను. ఎనీవే 3.5 అక్కడి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ అవకాశం లేదు అనుకున్నప్పుడు 2.5 కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రీ స్కూల్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎక్కడ జాయిన్ చేయించాలనుకుంటున్నారో మీరు కమెంట్ రూపంలో ఆ స్కూల్ గురించి లేకపోతే మీకు ఎంత బడ్జెటో చెప్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సో మేము గ్యాదర్ చేసి సో ఎలా ఉంది ఏంటి అనేది మేము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు అప్డేట్ చేస్తాము. సో దానికి సంబంధించి మీరు కమెంట్ చేయండి. సో మీరు ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ మీరు అంటే ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు, ఎక్కడ ఏ ఏరియాలో కావాలనుకుంటున్నారు, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, దాన్ని బట్టి డెఫినెట్లీ దీనికి సంబంధించి మీరు కమెంట్ చేయండి. దాని ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తాం. థ్యాంక్ యూ.